మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి వృత్తి సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. నూతన అవకాశాలు ఏర్పడతాయి. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. తల్లి పెద్దల యొక్క సహకారం మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. విద్యాపరమైన విషయాల్లో, వ్యక్తిగతమైన అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో, అలాగే వృత్తిపరమైన నిర్ణయాల్లో చాలా వరకు అది మీకు ఉన్నతమైన అవకాశాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి జీవిత భాగస్వామితో కలిసి ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా వ్యాపార భాగస్వామితో కలిసి దూర ప్రదేశాల్లో వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, పెట్టుబడుల కొరకు కానీ చేసే ప్రయత్నాలు, దూర ప్రదేశాల్లో వృత్తిపరంగా అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, వృత్తిపరంగా నూతన అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు, నిరుద్యోగులకు వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఆకస్మికమైన ప్రయాణాలకి అవకాశంతో పాటుగా ముఖ్యమైన వాటిల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, రావాల్సిన ధనం అంటే ఇంతకుముందు ఎవరికైనా మీరు లోన్ ఇస్తే దానికి సంబంధించిన విషయాలు, ప్రత్యర్థుల మీద విజయానికి సంబంధించిన విషయాలు, ఇమ్యూనిటీ పవర్కి సంబంధించిన విషయాలు, మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటి దానికి ఇక్కడ అవకాశం అనేది కనబడుతోంది. అధిక శ్రమతో అనుకున్న పనులలో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. భూ సంబంధమైన విషయాల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదన్నా మీరు మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నాలు కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఆరోగ్యం మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. అవసరమైతే వైద్య సహకారం తీసుకోవచ్చు తప్ప నిర్లక్ష్యం అనేది పనికిరాదు. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, అలాగే లోన్లకు సంబంధించిన విషయాల్లో, రావాల్సిన ధనానికి సంబంధించిన విషయాల్లో కొంత ఆచితూచి వ్యవహారం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సంఘంలో మీ యొక్క గౌరవం పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. మంచి స్థాయిలో ఉండే వ్యక్తుల యొక్క సహకారం అనేది మీకు లభ్యమవడానికి మీరు అన్ని విధాలా కృషి చేస్తారు. దూర ప్రదేశాల్లో వ్యాపార విస్తరణ కొరకు కూడా ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కానీ, వృత్తిపరంగా నూతన అవకాశాలకు కానీ అవకాశం ఉన్నప్పటికీ కూడా సంతాన వర్గంతో కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలకు తగిన దూరంగా ఉండాలి. మీ మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ఘర్షణని అధిగమించాలి. సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉన్నట్లయితే దాన్ని ముందుగానే గమనించుకొని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా మీరు ప్రయత్నాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అనుకున్న పని అనుకున్న సమయంలో చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు, ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ అది భూ సంబంధమైన అంశాలలో కానీ, ఏదైనా భూమి కొనుగోలు కొరకు కానీ, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో కానీ శ్రద్ధ తీసుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్యం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, ఉన్నత విద్య కొరకు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు లాంటివి కానీ, అలాగే విద్యార్థులకి సంబంధించిన అంశాలలోనూ, సంతాన వర్గం యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలు మొదలైన వారి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెడతారు. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే మీ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు అనేవి సంతాన వర్గానికి సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకునే ప్రయత్నం చేస్తారు. ఇష్టమైన వ్యక్తులతో, ముఖ్యంగా మీ యొక్క భాతృవర్గంతో కావచ్చు, అలాగే వ్యాపార పరంగా మీతో పాటు ఉండే వ్యక్తులతో కానీ కలిపి చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడం, దాంతో విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం మొదలైన వాటికి అవకాశం ఉంది. భాతృవర్గంతో చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యంగా ఆలోచనలలో ప్రశాంతతను పెంపొందించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. ఎమోషన్స్ని అధిగమించాలి. ఘర్షణాత్మకమైన ఆలోచన నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. విద్యార్థులు విద్య మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకవేళ విద్యాపరంగా ఏదైనా డిస్ట్రాక్షన్స్ లాంటివి ఎదురవుతున్నాయి అనుకున్నప్పుడు తప్పనిసరిగా హైగ్రీవైన మానస శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళి విద్యాపరంగా అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేయాలి. తులా రాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఏర్పరచుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. తల్లి
అలాగే మీ యొక్క భాగస్వామి మొదలైన వారితో కలిపి నిర్ణయాలు తీసుకుంటూ మీ యొక్క వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో ఒక పక్కనైతే, అలాగే వ్యాపార పరంగా ఆలోచనలు మరొక పక్కనైతే, గృహ వాతావరణాన్ని చక్కగా ఏర్పరచుకోవడానికి గృహ సంబంధంగా నూతన పెట్టుబడుల కొరకు, అంటే ముఖ్యంగా గృహం మీద ఏదైనా రిపేర్ల కొరకు మాత్రమే కాకుండా నూతన గృహం, అలాగే స్థిరాస్తుల నేపథ్యం, స్థిరాస్తుల దృష్ట్యా ఏదైనా ల్యాండ్స్ మొదలైన అభివృద్ధి పరచుకోవడానికి చేసే ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదన్నా ల్యాండ్స్ని మీరు ఇది చేసుకుని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో అమ్మకాలు కొనుగోలు లాంటి విషయాలు కనుక ఏదైనా ఉంటే మాత్రం వాటి కొరకు ఆలోచన చేయడం వేరు, వాటి కొరకు పెట్టుబడులు పెట్టే విధానంలో తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో అందుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. చురుకుగా ఉత్సాహంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తుల సహకారం బాగుండే కాకుండా మీ యొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. పెద్దల యొక్క సహకారం బాగుంటుంది. పుణ్యబలం పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా అన్నిటికంటే తండ్రి యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్నట్టుగా సాధించుకుంటూ ముందుకు పెడతారు. వృత్తి చేసే ప్రదేశాల్లో మీ కొలీగ్స్ కావచ్చు, మీ కింద సిబ్బంది కావచ్చు, మీకు అన్ని విధాల సహకారాన్ని అందించే అవకాశం లాంటిది కనబడుతుంది. కొత్త ఉత్సాహంతో మీరు కొత్త పనులు చేయడానికి, కొత్త నిర్ణయాలు తీసుకుంటూ అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా శ్రమ పడతారు. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది. ధనస్సు రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అధిక ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపంగా మాట్లాడే మాటల వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా మీ సంతాన వర్గంతో మాట్లాడేటప్పుడు కానీ, వారి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకునే నేపథ్యంలో కానీ అధిక శాతం దృష్టి కేటాయించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆకస్మికమైన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల వల్ల, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాల వల్ల, సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో నిర్ణయాత్మకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా మీరు తీసుకునే నిర్ణయాల్లో గృహానికి సంబంధించిన విషయాలు, నూతన గృహం కావచ్చు, గృహాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకునే విషయంలో ఇలాంటి వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ధైర్యంగా నిర్ణయం తీసుకుని ముందుకు పెడతారు. చురుగ్గా ఉత్సాహంగా కొత్త ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తులను పెంపొంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. కమ్యూనికేషన్ చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. చేద్దాం అనుకుంటే పనులు చేద్దాం అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. మానసిక ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ముఖ్యమైన అంశాలలో అంటే ఏదన్నా ఖర్చులకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన ఖర్చులు, అవి న్యాయ సంబంధమైన ఖర్చులు కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం సాధించేవి, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో, అలాగే ఇమ్యూనిటీ పవర్ సంబంధించినవి, వైద్య సదుపాయాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన ఖర్చులకు కూడా అవకాశం అనేది ఒకటి. దాంతోపాటుగా వృత్తి చేసే ప్రదేశాలలో కొంత మీపై అధికారులతో చర్చల ద్వారా ఏదైనా సమస్య ఉంటే దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఘర్షణ వల్ల ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అలాగే ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. తగిన విశ్రాంతి అవసరం. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. మానసిక లోన్లీనెస్ని, అధిక ఎమోషన్స్ని, కొంత నిద్రలేమి అనేది కూడా సూచింపబడుతుంది కాబట్టి నిద్రలేమిని అధిగమించాలి. పోటీతత్వం వల్ల కొన్ని సందర్భాల్లో మీకు కూడా ఇబ్బంది అనేది అధికంగా ఉంటుంది కనుక మీ ఆరోగ్యం మీద ముందుగా శ్రద్ధ తీసుకున్న తర్వాత పోటీల గురించి ఆలోచించాలి. మీనరాశి. అమ్మాయికి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీన రాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది. హృదయాందోళనని అధిగమిస్తారు. తండ్రి యొక్క సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మీ క్రియేటివిటీ మీకు ఉపయోగకరంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల యొక్క సహకారం బాగుంటుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన అంశాలు, సంతాన వర్గం యొక్క అభివృద్ధి, దీర్ఘకాలిక పెట్టుబడులు, ఇవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ప్రశాంతతని ఇచ్చే అవకాశం ఉంది.